My classmate retired from APPVP, District Headquarters Hospital, Chittoor. నా క్లాస్మేట్ నా పక్కన నా క్లాస్మేట్. ఆ తర్వాత మళ్ళీ చూద్దాం, సరేనా? ఓకే ఓకే బా, మనకందరికీ క్లాస్మేట్. మనకందరూ ఏంటంటే సపోజ్ లేడీస్ ఉన్నారు, డాక్టర్ రఘుపతిని గురించి చెప్పాలంటే సకల కళావల్లభన్ అని ఒక సినిమా చూసాం, ఆ లెవెల్లో ఉంటుంది. ఆయన సంగీతంలో ఈ సినిమా పాటలు పెడతా అంటారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్డి బర్మన్ వరకు మనకు తెలుసు. ఆయన అసిస్టెంట్ ఎవడైనా కూడా చనిపోతే ఒక బొమ్మ పెడతాడు, ఆయన డైరెక్ట్ చేసిన పాటలు పెడతాడు. ఈరోజు దీంట్లో మన ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు, చిత్తూరు తిరుపతిలో ఉంటాడు. రేపు ఇంకొక బొమ్మ నాగాల్యాండ్లో ఆ కోయదొరల వేషంతో ఆ మేడం లక్ష్మీదేవి మేడంని ఆ వేషాలు వేయించి అక్కడ చూపిస్తాడు. ఇంకొక రోజు భూటాన్లో కనపడతాడు, ఇంకొక రోజు చికాగోలో కనపడతాడు. ఆ మేడంని ఎన్ని వేషాలు వేసి ఎన్ని రకాలుగా తిప్పిస్తాడంటే ఒక విధంగా చెప్తే ఆ మేడంకి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు, పీస్కి, శాంతికి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు. ఈయన తెచ్చే హింసకు సహించి ఆయన నిన్ను పైకి పిలిచింది నీ గురించి మాట్లాడాలి. పల్లెటూరు ఆ రోజుల్లో మనం జీవించడానికి కావాల్సిన అప్పించువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతగని పారు ఏరు తీసుడు అన్నట్టు ఒక పెద్ద ఏరు ఉంది మా ఊర్లో. మా ఊరు పూతలపట్టు చిత్తూరు తిరుపతికి వచ్చే దారిలో హైవేలో 17 కిలోమీటర్ల రోడ్డు మీద ఉంటుంది. ఒక అందమైన గుడి ఒకటి ఉంటుంది. గుడి పైన ఒక పెద్ద మర్రి చెట్టు లాంటి ఒక చెట్టు ఉంటుంది. అదే పెద్ద అందం ఆ ఊరికి. విశ్వనాథ్ గారు ఒక సినిమా కూడా తీశారు అక్కడికి వచ్చి. తర్వాత పెద్ద ఏరు ఉంటుంది, ఎప్పుడు ఎడతెక్క పారదు, ఎప్పుడు కొన్ని రోజుల్లో మాత్రం పారుతుంది అది. తర్వాత భీమేశ్వర భీమా నది దాని పేరు. ఆ ఒడ్డునే భీమేశ్వరుని ఆలయం, చాలా పెద్ద ఆలయం ఉంది రాతి కట్టడంతో. ఆ రోజుల్లో కాణిపాకం గుడి కన్నా పెద్దదిగా ఉండేది అది. ఇప్పుడు కాణిపాకం గుడి బాగా ఎక్స్టెండ్ చేయడం వల్ల ఎక్కువ చిన్నది అయిపోయింది. తర్వాత నేను పూతలపట్టు హై స్కూల్లో చదువుకున్నప్పుడు 1970లో 404 మార్కులతో హైయెస్ట్ టాప్ ర్యాంకర్గా వచ్చినాను. అప్పుడు బాగా ఏదన్నా డిఈఓ లేదు వీళ్ళు ఎవరైనా ఇన్స్పెక్షన్ వస్తే కూడా నా పేరే చెప్పేవాళ్ళు క్లాస్లో క్వశ్చన్స్ అడిగేదానికి. వల్ల చాలా సేవ చేశాను. నాకు 3 బిడ్డలు, 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి పెద్ద అమ్మాయి కంప్యూటర్ ఇంజనీర్, ఆస్ట్రేలియాలో ఉంది, మ్యారీడ్, ఎంబీఏ అతనితో మ్యారేజ్ అయ్యింది. ఒక పాప కూడా ఇప్పుడు. రెండో అమ్మాయి డాక్టర్, ఇంకో డాక్టర్ మ్యారేజ్ అయ్యింది, అతను డాక్టరే. మా బాబు మాత్రం ఐఐటీలో కెమికల్ ఇంజనీర్, ఎంటెక్ చేశాడు, హనీవెల్ కంపెనీలో ఢిల్లీలో పనిచేస్తున్నాడు. ఇది అబౌట్ సర్వీస్ నేను జనరల్ మెడిసిన్ ఇలా చిత్తూరులో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ పనిచేసే రోజుల్లో కడపలో ఒక డిసిహెచ్ఎస్ పోస్ట్ వేకెంట్ ఉంటే, అంటే ఇన్ఛార్జ్ పోస్ట్గా నన్ను ఒక 1.5 year అక్కడికి పంపించారు. అక్కడికి కూడా వెళ్ళి నేను 1.5 years సర్వీస్ చేశాను. సర్వీస్ అయితే నేను మనస్ఫూర్తిగా బాగా నాకు ఇష్టంగా చేశాను. సర్వీస్ మాత్రము ప్రజలకు. కేరళలో కూడా నేను ఒక లాస్ట్ ఇయర్ ఒక హాస్పిటల్లో పనిచేసేటప్పుడు కోవిడ్ కేసెస్ చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్కి సర్వీస్ చేసేటప్పటికి అక్కడ మలయాళం పేపర్స్లో కూడా నా బొమ్మ వేసి మలయాళంలో న్యూస్ రాశారు. అంత సర్వీస్ చేశానని అదొకటి. కొంత బాగా లైఫ్ అయితే సాటిస్ఫాక్టరీగా ఉంది నాకు. మంచి వైఫ్, రాజేష్ చెప్పినట్టు అన్ని విషయాలు చూసుకుంటుంది. బాగా చక్కగా నాకు ఒక కార్యదర్శి మంత్రి నెట్టేరు ఉంటుంది అన్ని విధాల. నా పిల్లలు చక్కటి పిల్లలు ఇచ్చారు, మంచి లైఫ్ ఇచ్చారు. ఏదో ఆ రోజుల్లో మా పల్లెటూరులో మట్టి తీసుకుని ఒక మంచి లైఫ్ వచ్చింది. ఇది చాలా సంతోషంగా ఉన్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ.
శివాజీ అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసం చేస్తే తప్ప వాళ్ళకు రాజ్యం ఇవ్వలేదు. తెలుసు కదా మీకు. ఆ తర్వాత కురుక్షేత్రం అంతా అయిపోయింది. ఆ అరణ్యవాసంలో వాళ్ళు అట్లా విహారం వచ్చారు పూతలపల్లి ఏట్లేకి. భీముడు ద్రౌపది పెద్ద మడుగు సౌగంధి పుష్పాలు ఉన్నాయి. తీసుకురావయ్యారింది మొగడారింది. నేను తేలేనప్ప చాలా లోతుంది మొసలు ఉంటాయని. ఛీ నీ దుర్మార్గుడా, నీ పెద్ద ఇది నువ్వు భీముడు అంటావు గద అంటావు మీరు చంపేస్తారు పంపిస్తారు అంటే వీడి పాపము భయపడిపోయి ఆమె కోసం ఆ మడుగులో దిగి ఆ మొసళ్ళను వేటాడి చంపి పుష్పాలు తీసుకొస్తాడు. ఇందా అంటాడు, ఏ మగడయ్యా నువ్వు చెతికిస్తావు అంటాడు. తల్లో పూలు పెట్టాయి అంటాడు. ద్రౌపది ఎత్తులు తల పూలు పట్టు అంటాడు. ఆ పూలు తల పట్టు అనేది పూతల పట్టుగా వచ్చింది. అది అసలు కథ. మా మామ చిన్నగా My mother tongue is Tamil, settled in Andhra. So that's why he used to call me as Talaiva. సాయంకాలం నేను రూమ్ నెంబర్ 13 పోయి అతను వీడియో చేసి జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు, మా కెనడాలో ఉన్నాడు, వీడియో చేసి నువ్వు పెడితే నేను వీడియో చేశాను. ఈయన కామకోటిలో ఉన్నాడు, అక్కడ ఫోటో తీసుకొని హ్యాపీగా వచ్చాడు. అండ్ ఈ కేమ్ విత్ హిస్ వైఫ్. My wife Prema is there. She is homemaker and she is a graduate BA. And her passion is farming. Now she is doing organic farming. So I was brought up in a very small village with poor conditions. By God's grace and in this college, SVMC, I did my MBBS. I did my post-graduation pediatrics here only. I did not go for MD. I joined in government service in Kurnool district, Adoni. I worked for 3.5 years. I opted for district hospital. I was posted to Anantapur Government General Hospital. Then it was only the medical college, it's not there. I was posted to family planning unit. I was supposed to do family planning operations. So though I was a pediatrician, I never had opportunity to do tuberculosis when we were students. House just gynecologist పిలుస్తారు, ట్యూబ్ ఉందా చూడంటారు, విల్ బి సీయింగ్ ట్యూబ్ దొరకదు, మేడం used to do. But I mastered Murthy's techniques of tubectomy in PSC Kammarchedu near Adoni. And I used to do no scalpel test technique of vasectomy in Anantapur BP unit. So by hard work, I got recognition from the DMNHO. Both of them are software engineers. One is working in Canada and the other one is in Chennai. And I am not a grandfather. Now I am fulfilling my wish of my wife, that is she wanted to do farming. We got 6 acres of farmland with 2 motor pump sets. Purely organic farming she is doing. Now Batai Chetlu Vitam and a Chini Vitam and intercrop laga she has grown turmeric. So we have got a few packets of the turmeric powder. We want to distribute to all our colleagues here. With your permission, if you permit, definitely we will provide 1 packet of 250 grams for each of us here, each families. Thank you. So if you permit. Thank you so much. Thank you for the opportunity. Anantapur only, he came with his wife, and after 1981 I am seeing him, his wife is there, and one of the nice personalities, and he was there, Stika, and with the request of the thing, he made himself to come, and after 49 years, 48 years or 46 years, we are seeing him, and we are very happy to have you, Narayanappa. Thank you for coming all the way, and thanks for his wife also accompanying him, and we are all very happy to be with you. Thank you. ఓకే. నిన్న నా నచ్చిన మాట్లాడుతున్నాను. He is my classmate, psychiatrist, and a good friend of mine, and always busy with some work and doing some this one, and he will tell about you. And his wife has come, morning, housewife, and he is having son and daughter. Daughter is also like him, psychiatrist. Nice to meet all of you again after some years, and some of them, especially H. Krishnamurthy and Samar Munappa, we have seen so many years back. So first of all, I thank Dr. Raupati
and Dr. Jayarajan, and Dr. Narsamulu, and Dr. Nagaraj Naidu garu. So all they made again this effort to make this event possible here. So I told Rahupati that why can't you think of doing this at a different place in a beach resort somewhere like that? But he told some reasons that this time it is not possible. So we all know as students of a medical college, we came from different backgrounds, from villages, from towns, and some from cities. Bigger students, we learned from our great teachers, not only subject but ethics, and we have learned the subject from basics. And as you all remember that we didn't have the easy books which the present day students have, the guides and some other Indian writers writing all these books. We had all standard books like Gray's Anatomy and other subjects. So, and all they have grown very much. And for me personally, I feel that what we had materialistically is much more what we deserve really. Because we have, as Jayarajan was telling that I came from rural background, and we didn't have bigger dreams to grow monetarily or materialistically, but we had that basic feeling of the village. So in my career I have Thank you one and all. I am glad to see my classmates in this auspicious occasion. I am very happy. I belong to middle class family, farmers family. We are 3 brothers. My elder brother is on BVSC veterinary. My second brother MA, MPhil. He has worked in cooperative department. I am the last. I have started my career at medical life in 1975 along with our colleagues. I have done my diploma in pediatrics. I have practiced in Chittoor PHC for 3 years. Afterwards, I have come to district headquarters hospital until retirement. I am blessed with 2 children. My elder daughter is software engineer. My son-in-law is also software engineer. My elder daughter has got two male children. My second daughter, she is at Sweden. She has got 1 child now. All are doing well, but they are gone from our profession to engineering side. But still, they are doing well. There is no problem. I have got good wife. Madam. But my native place very near to Chittoor, just 10 kilometers. We have got farming lands, but nobody is doing farming now in our village because everybody has forgotten the farming, and also labor cost. Ramesh, my best friend, ఎందుకోసం మాది చిత్తూరు కాబట్టి సుబ్బారెడ్డి ఏమో మాట్లాడుతూ ఉంటాడు, అట్లా మాట్లాడేది సుబ్బారెడ్డి. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. చిత్తూరు అట్లా సరేనా? వార్నింగ్ నీకు ఇక్కడ. అండ్ ఈజ్ ఆప్థాల్మాలజిస్ట్ ప్రాక్టీసింగ్, అండ్ హిస్ వైఫ్ ఈజ్ ఆల్సో ఆప్థాల్మాలజిస్ట్, డాక్టర్ ధారణి. అది అంత మాట్లాడిన తర్వాత నువ్వు మీ వైఫ్ పక్క చూసి కళ్ళల్లో కళ్ళు పెట్టి బోత్ ఆఫ్ దెమ్ దే ఆర్ ఆప్థాల్మాలజిస్ట్. దట్స్ వై. ఓకే, దూరంగా పెట్టేది కళ్ళల్లో గాలి పెట్టి అదంతా లేజర్ టెక్నిక్. అదంతా మై వైఫ్ ధరణి ఆఫ్థాల్మాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. యాక్చువల్గా సెటిల్ చేసింది శరత్ వైఫ్ క్లాస్మేట్. సో ఎతకాల్సిన పని లేదు, అనవసరమైన రిస్క్ లేకుండా, కొత్తగా లేకుండా చక్కగా సెటిల్ చేసినాడు. లైఫ్ సెటిల్ అయిపోయింది అప్పట్లో.
నెక్స్ట్ ఇద్దరము పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒకే చోట ఒకే హాస్పిటల్లో కూర్చున్నాం, ఒకే రూమ్లో ఒకే సీట్లో ప్రాక్టీస్ చేస్తాం అనమాట. మార్నింగ్ మరీ అట్లా పట్టుకుంటే ఎక్కడైనా వదిలిపెడతాం కదా, ఎప్పుడు పట్టుకుంటే వదిలితే బయటకు వస్తే మేమేదో మందు తాగేదో ఏదో నేర్పిస్తాం కదా, మీరు వదలరు, ఆయన చేయడు, ఇదే ఇట్లా మాట్లాడతారు. అనమాట. ఒకే చోట, సో ఒకే సీట్ ఆల్సో అనమాట. మార్నింగ్ ఇద్దరం ప్రాక్టీస్ చేస్తాము, ఈవినింగ్ మాత్రము మేడం ఆఫ్, ఓన్లీ నేను అనమాట పోతాను, షీ రిలాక్సెస్. ఒకటే ప్రాబ్లం ఏమంటే వచ్చేవాళ్ళు ఎండోక్రైనాలజీ ఫెలోషిప్. Thank you. I am happy. Retired civil surgeon from government service, and I think now he settled in Tirupati. Dr. Zakaria. Thank you very much. Very good evening, all colleagues. రఘుపతి గారు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుండి ఇప్పటి వరకు కూడా పూలరంగానే. ఈ ఫస్ట్ ఇయర్ నుండి ఎలా డ్రెస్ మెయింటైన్ చేస్తాడో ఇప్పటి వరకు అలాగే ఉంటాడు. నీట్ రాస్తా అయితే రఘుపతి అంటే మాకంతా డ్రెస్ గుర్తు వస్తుంది.